ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకముంచుడే. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది ధనం ఉందని, ధనం ఉంటే చాలని, అన్నీ ఉంటాయని అనుకొని గర్విస్తూ భావిస్తూ ఉంటారు. కానీ ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, ఇంకా అనేకమైన దురాశల్లోనూ పడుదురు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అదేవిధంగా వారు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో పడుదురని కూడా పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది. కాబట్టి ధనము స్థిరము కాదు గనుక సమస్తమును మనకు అనుభవించుటకు ధారాళంగా ఇచ్చిన దేవుని అందే నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచేవారు దేవుని ప్రేమ కలిగి జీవిస్తూ మేలు చేయుటయందు సత్క్రియలు చేసేటప్పుడు విసుకగా ఉంటే తగిన శాశ్వతమైన ప్రతిఫలం, బహుమానం పొందుకోగలుగుతారు. కనుక శాశ్వతమైన దేవుడిచ్చే బహుమానం పొందుకొనులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము గల దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. ప్రభువా, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే అయ్యా ఆవిరి వంటిది మా జీవితము నాయనా. అయ్యా, అటువంటి జీవితంలో నా తండ్రి మేము మిమ్మల్ని కాక దేన్ని ఆధారం చేసుకోక, దేని మీద విశ్వాసం ఉంచగా, మరి ముఖ్యంగా ధనాపేక్షకు దూరంగా జీవించే జీవితాలను మా అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా, మేలు చేయుట యందు విసుకక జీవించుటకు కృప చూపించండి. అయ్యా, మీరు నాయన మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నాయన అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా మీ ప్రేమ కలిగి జీవించుటకు, వారిని ఆ విధంగా చూచుటకు సహాయమును దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజంతట్లో ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో అన్నింటా మీరు తోడుగా ఉండి జయాన్ని దయచేయండి. మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని నడిపించండి. అయ్యా, మీ కృపాక్షేమములే వారి ముందు వెనక ఉండి నడిపించబడలాగిన సహాయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.